సిగ్నల్ వచ్చినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ లోపు మనం సందీప్ గారితో మాట్లాడదాం, ఐటీ నిపుణులు. సందీప్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఫుడ్ సైన్స్ టీవీ ప్రేక్షకులకు అండ్ బండారు రామోహన్ సార్ గారికి, రాజేంద్ర గారు సార్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో టెక్నికల్లీ ఈవీఎంలకు సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా చాలా పార్టీలు వారిని ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఓట్లన్నీ కూడా ఒక పార్టీకి వేస్తే ఇంకొక పార్టీకి గంపగుత్తగా పడుతున్నాయనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈ ఓటింగ్ అనేటువంటి ఒక ప్రక్రియకి వెళ్ళబోతున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. రస్ ఫోన్లోనే మనకు కావాల్సినటువంటి పార్టీకి ఓటు వేయొచ్చని. అంటే మనం ఈరోజు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈజీగా మన ఫోన్లను హ్యాక్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకో మార్గంలో మోసాలు చేయడం కావచ్చు చూస్తున్నాం. అలాంటిది ఇంత పెద్ద ప్రక్రియని అంటే ఇలాంటి ఒక టెక్నాలజీ తోటి ముందుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీకు తెలిసినంత వరకు పకడ్బందీగా నిర్వహించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ట్యాంపరింగ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు? కరెక్ట్ సార్. ఈవీఎం ఓటింగ్ వచ్చిన కొత్తలో చాలా రూమర్స్ అన్సర్టనిటీ ఉంది ఈ ఓటింగ్ ప్రక్రియ. అందుకని వీవీప్యాట్స్ తీసుకొచ్చారు. సో ఆ ఓటింగ్ చేసిన ఓటింగ్ కరెక్ట్ పడుతుందని వీవీప్యాట్స్ ద్వారా ఓటర్ కిట్ వస్తుంది ప్రింటెడ్ వీవీప్యాట్ తీసుకొచ్చారు. సో ప్రపంచమంతా ఏఐ అండ్ టువర్డ్స్ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ డిజిటలైజేషన్కి వెళ్తున్న క్రమంలో మనం కూడా అటు సైడ్ వెళ్ళడం అనేది ఒక పురోగతికి సంబంధించింది. కానీ మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్క ఏదైనా ఒక అంశాన్ని కానీ ఏదైనా ఒక ప్రక్రియను మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు దానిలో కొన్ని లొసుగులు ఉంటాయి, కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ మొబైల్ యాప్ వల్ల చాలా మంది ఓటర్స్ పోలింగ్ స్టేషన్ ప్రవాస భారతీయులు కానీ ఉపయోగించుకుంటా చాలా మంది బాధపడే వాళ్ళకి ఇది ఒక వరం అనుకోవచ్చు ఈ ఓటింగ్ ప్రక్రియ. కానీ యాక్చువల్లీ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉండేదంటే మొబైల్ యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ ఓటింగ్ ఏంటంటే బేసిక్ ఓటింగ్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోప్యత అనేది ఓటింగ్ ప్రక్రియకి ఎన్ని ప్రజాస్వామ్య దేశం గోప్యత అనేది అది అతి ముఖ్యమైన అంశం అండి. సో ఇంట్లో ఉండి ఓటింగ్ చేయడం వల్ల అది ప్రభావితమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అదొక డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. అది కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ పర్స్పెక్టివ్ యాజ్ ఐటీ నిపుణులుగా నేను చెప్తున్నానంటే ఒక్కొక్కసారి సర్వర్ సంబంధించిన యాప్ కానీ రీలోడ్ కావచ్చు, కానీ హ్యాంగ్ అవడం కానీ అలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి సమ్ టైమ్స్ జనరల్గా యాజ్ ఐటీ నిపుణులుగా మనం ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ కానీ కొన్ని 2-way అథెంటికేషన్ అంటారు. సో మీరు ఎప్పుడైతే కార్డు ఫేస్ రికగ్నిషన్ 2 అథెంటికేషన్స్ ఎనేబుల్ అయిన తర్వాత దెన్ యూ విల్ లాగ్ ఇన్ టు దట్ యాప్. సో ఇవన్నీ సెక్యూరిటీ మెజర్స్ మనం పెట్టుకున్న తర్వాత దెన్ మనం ఆ ఓటింగ్ అనేది వేయచ్చు. మ్యాటర్ ఏంటంటే నాలాంటి ఐటీ నిపుణులకి మెట్రోపాలిటన్ సిటీ ఉన్న వాళ్ళకు అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మండలం ఉన్న కానీ విలేజెస్ ఉండే వయోవృద్ధులకు కానీ వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు. సో అలాంటి వాళ్ళు చాలా ప్రభావితమైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం డెమోక్రసీ టైప్లో ఇఫ్ యూ థింక్ దట్. కానీ అడ్వాంటేజ్ అంటే యాజ్ ఐటీ నిపుణులుగా చెప్తుందంటే మీరు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ రిజిస్టర్డ్ దాన్ని రిజిస్టర్ చేసుకుని అనుకోండి, యాప్ రిజిస్టర్ చేసుకొని మీ ఆధార్ కార్డు రిజిస్టర్ చేసుకోండి, మీరు ఓటింగ్ చేసుకోవచ్చు, ఓటింగ్ వేయొచ్చు. దానివల్ల ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఇంకా ఫర్దర్ గా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కానీ ఇంకా ఏమైనా సపోజ్ రీసెంట్లీ మనకు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది కంప్లీట్ గా మనం ఇంట్లోనే పరిమితం అయినాం. అలాంటి టైంలో ఇప్పుడు మనకు ఓటు ఉపయోగించుకోవాలనే టైంలో మనం బహిరంగ కూర్చొని ఓటు వేయలేం కదా. సో ఇలాంటి